గౌడ్ గారు ఇవాళ కూడా ఆయన ఎంత కష్టంలో ఉన్నా ఇంతలో ఉన్నా నేను తీగిపోతే బాగాలని చెప్పి ఇవాళ ఆయన దర్శక నిర్మాత సినిమా చేయటం, డిఎస్ రెడ్డి గారు ప్రజెంట్ చేయటం, ఇక గురురాజు గారు ఏది ఆర్టిస్ట్గా రావాలనుకున్నారు, ఆయన మాలో మెంబరు, అలాగే రకరకాల ప్రయత్నం చేసి చివరికి రియల్ ఎస్టేట్లో సంపాదించుకుని ప్రొడ్యూసర్గా వచ్చారు. సాయి వెంకట్ గారు ఆయన కూడా ఆయన ఫస్ట్ వచ్చి ఏదో ఆయన యాక్చువల్గా తెలంగాణలో ఒక గవర్నమెంట్ ఉద్యోగి, ఆ గవర్నమెంట్ ఉద్యోగి నుంచి వచ్చి ఆయన సినిమాలు చేసుకుంటా వచ్చి దానితో రామానుజన్ చరిత్రని ప్రపంచానికి తెలియచెప్పాలని చెప్పి ఆయన ఆర్టిస్ట్గా ఉండి వాళ్ళు ఇంత కష్టకాలం ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు. ఆయన కూడా ఛాంబర్లో సెక్టార్కి వైస్ చైర్మన్గా చేశారు, కంటిన్యూ ఉన్నారు. గురురాజు గారు చేశారు, అలాగే రామకృష్ణ గౌడ్ గారు కూడా గతంలో చైర్మన్గా చేశారు. ఇప్పుడు కూడా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఆయన మెంబర్గా ఉన్నారు. అలాగే ప్రొడ్యూసర్స్ సెక్టార్ కౌన్సిల్లో కూడా మెంబర్గా ఉన్నారు. అలాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఈసీ మెంబర్గా ఉన్నారు. అన్నీ తెలిసి ఇక్కడ ఉన్న ఇండస్ట్రీలో ఉన్న అన్ని సమస్యలు తెలిసిన మనం తీసి మనం ముందుకెళ్ళకపోతే గట్ట అని అనుకుని మనకి ఎట్టాగే ఇలా గుత్తాధిపత్యం చేద్దాం అనుకుంటే రామారావు గారు నాగేశ్వరరావు గుత్తాధిపత్యం చేసి ఉంటే ఇవాళ చరిత్ర లేదు. కానీ వాళ్ళు ఇప్పుడు చేయలే. వాళ్ళ ఇండస్ట్రీ బతికుండాలి, ఇండస్ట్రీలో బతికుండదు అంటూ భావి తరాలు కూడా బతికుండాలనుకుని రామరావు నాగేశ్వరరావు కొన్ని లక్షల కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చే స్థాయిలో ఉన్నా కూడా ఇండస్ట్రీని బతికించుకోవడానికి బ్రదర్ నువ్వు ఒక 10,000 తీసుకో, నేను ఒక 10,000 తీసుకుంటాను, హీరోయిన్ ఒక 7,000 తీసుకుంటాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక 5,000 తీసుకుంటాను, ఏదైనా కమెడియన్ కూడా బాగా స్ట్రాంగ్ అయితే ఆడు 10,000 తీసుకుంటా. అయితే ఇండస్ట్రీని బతికించుకుంటాం, భావి తరాలకి ఇండస్ట్రీని కాపాడుకుంటామని వాళ్ళు కాపాడబట్టి ఇది జరిగింది. ఇవాళ కాదు మేము 4-5 బతికుండాలి, మేము బతికుంటమే ముఖ్యం, ఇంకెవడ బతికుంటాం కాదు అనుకొని కోరుకునే వాళ్ళందరికీ డెఫినెట్గా చరిత్రే సమానం చెబుతుంది. డెఫినెట్ ఇప్పుడు ఎవడో శాశ్వతం కాదు, భగవంతుడు ప్రకృతి ముందు అందరం వీక్ అవుతాం. డెఫినెట్గా ఆ రోజుకి వచ్చిన రోజు మనం ఎదుర్కోగలిగే కెపాసిటీ కూడా ఉండదు. ఒక సునామీ వచ్చినా లేకపోతే ఇంకోటి వచ్చినా, ఒక విధ్వంసం జరిగినా, ఇలాంటి కలియుగంలో పాపాలు పెరిగితే డెఫినెట్గా ఈ పాపాలకు ఒక అంతం ఉంటుంది, ఆ అంతం ఉండే పరిస్థితి ఉంటుంది. అందుకని డెఫినెట్గా ఇవాళ చిన్న సినిమా బతికుంటేనే ఎవరైనా ఉండేది. ప్రతి చిన్నవాడు ఇవాళ మనం ఆస్కార్ అన్నాం, రాజమౌళి గారు వచ్చింది ఒక స్టూడెంట్ నెంబర్ నుంచి చిన్న సినిమా. అలాగే మనం తేజ అనుకుంటాం ఒక చిన్న సినిమా. అలాగే కృష్ణ ఇవాళ ఉన్న స్టార్ హీరోలు, స్టార్ టెక్నీషియన్స్ చిన్న సినిమా లేకపోతే ఎవరో రారు. భవిష్యత్ తరాలకు కూడా చిన్న సినిమాల నుంచి వస్తారు. డెఫినెట్గా చిన్న సినిమాలు బతికుండాలి. చిన్న సినిమాలు బతికుంటే అందరూ బతికుండి అందరూ బాగుండాలి, దానిలో మనం ఉండాలని కోరుకోవాలి. దయచేసి అలా ఆ భగవంతుడు కూడా వాళ్ళకు కూడా ఒక మంచిని ఇచ్చేస్తూ వాళ్ళని కూడా మార్చేట్ చేయాలని కోరుకుంటూ ఈ దీక్ష అద్భుతమైన విజయం